చూడడానికి టైర్ అంటే కేవలం రబ్బర్ ముక్కలా అనిపించవచ్చు, కానీ మైనింగ్ ప్రాంతాల్లో వాడే ఒక్కో టైరు ధర దాదాపు ఒక పోర్చుగీస్ కారు ధరతో సమానంగా ఉంటుంది. దీని బరువు 4 టన్నులు మరియు ఎత్తు 4 మీటర్లు. ఒక సాధారణ మనిషి దీని పక్కన నిలబడితే ఆ టైరు వారి నడుము ఎత్తు వరకు మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు ఈ టైర్లు డజన్ల కొద్ది టన్నుల ఖనిజాన్ని మోసే మైనింగ్ ట్రక్లను మోస్తూ పదునైన రాళ్లు కుప్పలపై అటు ఇటు తిరుగుతుంటాయి. వీటి కింద ఉండేది రోడ్డు మాత్రమే కాదు, కత్తుల కంటే పదునైన రాళ్లు. ఇది కేవలం ట్రక్ బరువునే మోయడమే కాకుండా నిరంతర కఠినమైన రాళ్ల దెబ్బలను తట్టుకోవాలి. ఇంతటి భారీ టైర్లు పాడైతే ఎలా మారుస్తారు? మొదట టైర్ను తొలగించరు. డజన్ల కొద్ది టన్నుల బరువు ఉన్న ట్రక్ భూమి నుంచి సరిగ్గా 15 సెంటీమీటర్ల ఎత్తుకు లేపి స్థిరంగా ఉంచుతారు. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ ఎత్తుకు లేపడం ఏమాత్రం సురక్షితం కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. ఈ భారీ టైర్లో గాలి పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. గాలిని ఒక్కసారిగా వదిలేస్తే ఆ ఫోర్స్ కు యంత్రాలు కూడా ఉల్టా పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే గాలిని చాలా మెల్లగా కొద్ది కొద్దిగా బయటకు వదులుతారు. పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాత బోల్ట్లు తీయడం మొదలు పెడతారు. ఏ టైర్ పడితే ఆ టైర్ అమర్చడానికి ఉండదు. కొత్త టైర్ సైజు పాతదానికి ఖచ్చితంగా సరిపోవాలి.